నల్గొండ హాస్పిటల్లో మరొక ముఖ్యమైన ఘట్టం ఈ క్రిటికల్ కేర్ సెంటరు. దీన్ని 12 months ఒరిజినల్ అగ్రిమెంట్ పీరియడ్ ఉన్న 9 monthsలోనే కంప్లీట్ చేయాలని చెప్పి ఇంజనీర్స్కు కాంట్రాక్టర్ కూడా క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటూ కాంట్రాక్ట్ కంప్లీట్ చేయాలని చెప్పడం జరిగింది. దీంతో నల్గొండలో ఇప్పటికే మెడికల్ కాలేజ్ బిల్డింగ్ కూడా మార్చి లోపు పూర్తి అవుతుందని చెప్పి ఆఫీసర్లు చెప్పడం, దాన్ని కూడా ఫిబ్రవరి ఎండింగ్కే పూర్తి చేయాలి. ఎందుకంటే ఫిఫ్త్ ఇయర్లో ఉన్నాం, ఇప్పుడు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకి ఫర్దర్ స్టడీస్ కానీ హౌస్ సర్జరీ కానీ ఇంకా కూడా క్లాసెస్ కానీ లేక ఇప్పటికే టెండర్ అయ్యి కూడా 1 year లేట్ అయింది కాంట్రాక్టు. అంటే మీరు అర్థం చేసుకోండి ఎందుకు లేట్ అయింది. దీంతో పాటు టెండర్ అయిన సూర్యాపేట ఎందుకు కంప్లీట్ అయింది, నల్గొండ ఎందుకు లేట్ అయింది అంటే అప్పుడున్న ప్రజాప్రతినిధులు దేనికోసం ఆశపడి ఆ వర్క్ ఆపితే ఇప్పుడు దాన్ని ఫాస్ట్గా చేసి 1 monthకి నేను రివ్యూ చేస్తూ కలెక్టర్ గారు ఇంజనీర్తో వెంటబడుతూ కాంట్రాక్ట్తో పూర్తి చేపిస్తున్నాం. ఇలా 2,30,00,000 మున్సిపల్ చైర్మన్ గారు, మున్సిపల్ కమిషనర్, అలాగే కేంద్ర ప్రభుత్వ నిధులకి వెళ్ళి ఎన్జీ కాలేజీకి వెళ్ళి రామగిరి వరకు, శివాజీ నగర్కి వెళ్ళి మళ్ళీ సవర్కర్ నగర్ వరకు రోడ్డు పనులు కూడా ప్రారంభించుకున్నాం. ఇవన్నిటికి తోడు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పోడు త్వరలోనే 700 కోట్లతో నల్గొండ చుట్టూ మరిగూడెం నుంచి ఈ ప్రాంతంకి వెళ్ళి 2 highways కలుపుకుంటూ 700 కోట్లతో నేషనల్ హైవేతో ఔటర్ రింగ్ రోడ్ కూడా 1 monthలోనే టెండర్ ప్రాసెస్ చేసుకుంటూ దాన్ని కూడా టెండర్ పిలిపించే కార్యక్రమంలో ఉన్నాం. దాంతోపాటు 1 మాసంలోనే అమృత్ 2 స్కీమ్ కింద 216 కోట్ల రూపాయలు, అలాగే టీయూఎఫ్డీస్ కింద గతంలో మంజూరైన లోన్ ఇంకా అదనం లోన్ తీసుకొని 300 కోట్లతోని నల్గొండ మిగిలిపోయిన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ వాటర్ పైప్ లైన్స్ కానీ కొత్తగా కలిసిన మర్రిగూడ, కేశరాజపల్లి, చెల్లపల్లిలో ఆర్జాలపై లాంటి గ్రామాలు, అటు మామిళ్ళగూడెం కానీ అటు కతాలగూడెం కానీ గ్రామాలను కలుపుకుంటూ 300 కోట్లతోని ఫిబ్రవరి ఎండింగ్ టెండర్లు పిలుస్తున్నాం. ఒకటే టార్గెట్ ఏంటంటే నల్గొండ కాన్స్టిట్యున్సీని వచ్చే 2-3 ఏళ్లలోనే ఒక మోడల్ కాన్స్టిట్యున్సీ. ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఒకవైపు మామిళ్ళగూడెం సైడ్ పక్కకు గతంలో హౌసింగ్ బోర్డు కట్టిన దాని పక్కకు 50 ఎకరాల హౌసింగ్ బోర్డు ల్యాండ్ ఉన్నది. దాన్ని 50 ఎకరాలలో ఇండిపెండెంట్ హౌస్ ఇందిరా మిల్లు కట్టబోతున్నాం. కలెక్టర్ ఆఫీస్ పక్కకు గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రెస్ వాళ్ళ కోసం 10 ఎకరాలు క్యాబినెట్లో ఆమోదించుకొని ల్యాండ్ అలాట్ చేస్తే దాన్ని ఇప్పటి వరకు ముట్టుకోలేదు 10 ఏళ్ళు టీడీఆర్ తోడు. అక్కడ కూడా ప్రెస్ వాళ్ళకు ఆ 10 ఎకరాల తోడు ఇంకా కూడా కొన్ని 5-6 ఎకరాలు తక్కువ పడితే అందరు కెమెరామెన్ నుంచి మొదలు పెడితే స్టాఫ్ రిపోర్టర్ వరకు అక్కడ ఒకటే దగ్గర కాలనీ కట్టడం జరుగుతుంది. ఆ 10 ఎకరాలు కూడా వచ్చే వారం లేఅవుట్ స్టార్ట్ చేస్తున్నాం. 59 జీవో కింద అక్రమంగా పొందిన వాళ్ళ పట్టాలు కూడా రద్దు చేయడం జరిగింది. నల్గొండలో కబ్జాలు ఎక్కువైపోయినాయి కాబట్టి ముత్యాలమ్మగూడెం, ఎల్లమ్మగూడెం, మన వెంకటరమణ కాలనీ లాంటి కాలనీలో గతంలో నేనిచ్చి ప్లాట్లు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తే దాన్ని కబ్జా చేసిన దాన్ని కూడా యథావిధిగా పేదలకు పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. అందరు ఇవాళ కేసీఆర్ ఆయన అంటున్నాయన మా కారు షెడ్డుకు పోయింది తప్ప సర్వీసింగ్ పోయింది తప్ప షెడ్డుకు పోలేదు. నేనేమంటున్నానంటే షెడ్డుకు పోలే, సర్వీసింగ్ పోలే, ఇనుప సామాన్లు అమ్మే స్క్రాప్ షెడ్డుకు పోయింది. స్క్రాప్లో అమ్మేసినాం. 2-3 సీట్లల్లో మాకేమైనా పోటీ ఉంటుండొచ్చు బీజేపీతో తప్ప బీఆర్ఎస్ ఎక్కడ మాకు పోటీ ఉండదు. 13 నుంచి 14 సీట్లు వచ్చే విధంగా నా కాన్ఫిడెన్స్ చూసుకుంటూ తెలంగాణలో 14 సీట్లు గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తానని నేను, నాతో పాటు మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు, మా క్యాడరు, మా ఎమ్మెల్యేలు మీరు చూడండి జరగబోయే చరిత్ర. ఇవాళ 6 గ్యారంటీ మేము అమలు చేస్తున్నాం. అప్పుడే 7వ గ్యారంటీ ఏంటంటే ప్రజాభవన్. ఇవాళ మా బట్టి విక్రమార్క గారు రోజు 10,000 మందిని కలుస్తున్నాడు. దాంట్లో ఉండే ఇంకో క్వార్టర్లో గతంలో రాజశేఖర్ ఉండే దాంట్లో మా సీతక్క ఉంటుంది. ఒక అడవి బిడ్డ ఒక దాంట్లో ఉంటుంది, ఒక క్వార్టర్లో ప్రజాభవన్, ప్రగతి భవన్. 10 ఏళ్ళు నాకు అవకాశం రాలేదు, నన్ను లోపలికి అనుమతించలే ఒక ఎమ్మెల్యే ఎంపీని. ఇవాళ రోజు 10,000 మంది వస్తున్నారు. ఒక దళితుడు ఉప ముఖ్యమంత్రి అదే నివాసంలో కేసీఆర్ గారు ఉండే నివాసంలో ఆ భవంతిలో ప్రగతి భవన్ అనే రాజమహల్లో రోజు 1000 మంది అభాగ్యులు ఇప్పటి వరకు 1 కోటి వినతి పత్రాలు ఇచ్చారు. సెక్రటరియట్కి నేను వెళ్తే నా ఛాంబర్ దగ్గర 4-5 వేల మంది ఉంటున్నారు. సెక్రటరియట్ నిండా 20,000 ఉన్నట్టు. ఇది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం నిరూపించుకునే ఇది ఉదాహరణ. అందుకనే నెల రోజులకే ఉలికిపడద్దు కేటీఆర్, హరీష్ రావు. మీ కారు మొత్తం కూడా స్క్రాప్లో అమ్మేసినాం. అప్పుడే ప్రజలే అమ్ముకున్నారు. మీరు దోచుకున్నదంతా కూడా ఒక్కొక్కటి యాదాద్రి ప్లాంట్ మననే నేను డిమాండ్ చేసి అసెంబ్లీలో సాక్ష్యాధారాలు పెడితే మా ముఖ్యమంత్రి గారు సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేసిండ్రు.
అందులో ఒకరిద్దరు ఉన్న ఒక గెలిచిన ఒక ఎమ్మెల్యేకి కాస్త నల్గొండ జిల్లాలో గెలిచిన ఒక ఎమ్మెల్యే జైలుకి పోతాడు. ఆయన పేరు చెప్తే నా వాల్యూ తగ్గుతుంది. ఆయననే పవర్ మినిస్టర్ కాబట్టి ఆయన జైలుకి పోయేది ఖాయం. ఇంకా చాలా స్కామ్లు అన్నీ బయటపడుతుంది. ఆయన టైం దొరికినప్పుడు ఆయన ఇంటికి పోతే చెక్కులు పంచాలి. ఇదేమన్నా తాత సొమ్మ? ఎమ్మెల్యేలు కేసీఆర్ ఏమైనా ఫామ్ హౌస్ అమ్మిన పైసలు అయ్యేమన్నా? ప్రజలు కట్టిన పన్ను ప్రజలకు ఇస్తానికి ఎమ్మెల్యే ఇంటి చుట్టూ తిరగాలనా? అందుకని ఇవాళ లాస్ట్ అండ్ ఫైనల్ నేను కలెక్టర్ గారు ఆ పాత చెక్కులను డిస్ట్రిబ్యూట్ చేసి ఆ విధానానికి స్వస్థ పలికినాం. ఇక ముందు నేరుగా లబ్ధిదారునికి ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, ఆ గ్రామ సర్పంచ్, స్థానిక నాయకులు తీసుకుపోయి ఇస్తారు. మా స్కీములు కూడా మొన్న తీసుకున్న 1,30,00,000 అప్లికేషన్లు కూడా రచ్చబండలో నిర్ణయించి అక్కడనే బెనిఫిషియర్ నిర్ణయిస్తాం. పార్టీలకు అతీతంగా ఇస్తాం. Subscribe us and press the bell icon for more interesting updates.